heart full of joy, we thank the Lord for this faithfulness and His goodness towards His church, Beersheba. బేర్షెబా యొక్క సంఘాన్ని బట్టి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు మహా సంతోషంతో మన ప్రభువుకు మనం తెలియజేస్తూ ఉంటున్నాం. We saw how the Lord was wonderfully leading those people who are ready to pay a price to follow Him wherever He wants them to come or go. వారు ప్రభు కోరినట్టుగా వారు ప్రభు ఎక్కడికి వెళ్ళాలని కోరినా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడినటువంటి వారిని, ఆయన వెంబడించడానికి ఇష్టపడినటువంటి వారిని ప్రభు తాను ఎలాగ వారిని నడిపించాడో అన్నటువంటి విషయాలు మనం చూచాం. So in every case, every time He guides us and makes us to take a new step in our life or in our spiritual experience, He definitely goes before us, but He challenges us whether we can follow Him every step so that He can take us to the right place. ప్రతి సందర్భంలో కూడాను, ప్రతి విషయంలో కూడాను మనం ఏదైనా ఒక తీర్మానం చేయాల్సి వచ్చినప్పుడు మనల్ని నడిపించేదాని కొరకు ఏ అనుమానం లేదు, మన ప్రభు మనకంటే ముందుగా ఆయన వెళ్తాడు. అయితే ఆయన నిశ్చయంగా మనము ఇష్టపడి ఆయనను వెంబడిస్తామా లేదా అన్నటువంటి విషయాన్ని ఆయన పరిశీలించేవాడుగా ఉన్నాడు. He led the people of Israel out of the land of Egypt ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి నడిపించాడు. as a pillar of cloud and a pillar of fire, పగటిలో మేఘస్తంభం గాను, రాత్రిలో అగ్నిస్తంభం గాను ఉండి towards a beautiful destination, ఎంతో చక్కటి గమ్యానికి వారిని చేర్చున్నట్లు. even the land of milk and honey. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. And He was challenging, how many of you all would take up this challenge to follow me, though the way towards this blessed place would be through the wilderness. చూడండి, ఆ ధన్యకరమైనటువంటి ప్రదేశానికి వెళ్ళు మార్గం అనేది అది చాలా కష్టతరమైంది, అరణ్య మార్గం. కనుక అరణ్య మార్గం గుండా ఆ ప్రదేశాన్ని చేరుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు అన్న విషయాన్ని, ఆ సవాల్ను వాయిదట దేవుడు ఉంచాడు. And many began, they took up the challenge, no doubt, ఈ అనుమానం లేదు, అనేకులు ఆ సవాళ్ళు తీసుకున్నారు and began to follow for some time. కొంతకాలము వెంబడించడానికి ప్రారంభించారు. And they came very close to the land of Canaan. వారు పాలు తేనెలు ప్రవహించే దేశానికి బహు సమీపంగా కూడా వచ్చారు. Till that time they had been following. అప్పటి నుంచే వారు వెంబడిస్తూ వచ్చినారు. At Kadesh Barnea, కాదేశ్ బర్నే వరకు Moses had sent out some spies, మోషే కొంతమంది వేగులు వారిని అక్కడ పంపాడు. and they came back after 40 days, 40 దినాల తర్వాత వారు తిరిగి వచ్చారు. gave a report, వారు సమాచారం చెప్పారు. and two of them gave a report. కొంతమంది సమాచారం ఇచ్చారు. Oh, it is as the Lord promised. కాబట్టి నిశ్చయంగా దేవుడు వాగ్దానం చేసింది అదే. Really a land full of milk and honey. అది నిశ్చయంగా పాలు తేనెలు ప్రవహించే దేశమే. And look at the evidence that we have brought. చూడు, మేము తీసుకొచ్చిన దానికి నిదర్శనాలు ఇవి. They had carried, both of them had carried a big single grape of bunch of grapes. కేవలము ఒక్క ద్రాక్ష గెలను ఇద్దరు వ్యక్తులు కర్ర పెట్టి మోసుకొని వచ్చినారు. And they showed that evidence also. కనుక ఆ నిదర్శనాన్ని కూడా వాళ్ళు But చూపించారు. the next 10 people, తర్వాత మిగిలిన 10 మంది they said, we also saw something. మేము కూడా చూసాం కొంత. Along with this, we saw something else. దీనితో పాటు మేము ఇంకా విషయాలు చూసాం. We saw the giants there, మేము అక్కడ ఉన్నత దేహుల్ని చూసాం. and they lead us up as grasshoppers. కాబట్టి వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె We ఉన్నాం. felt as if we are like grasshoppers before them, వాళ్ళ ఎదుట మేము మిడతల వలె కనపడుతున్నాం. and people got terrified. కాబట్టి ప్రజలు భయపడ్డారు. They came up till Kadesh Barnea, వారు కాదేశ్ బర్నే వరకు వచ్చారు. but further failed to follow till the end. అయితే చివరి వరకు వెంబడించే విషయంలో వాళ్ళు తప్పిపోయారు. Many of them said, it is not possible, we will not follow hereafter anymore, and then they had to go around the wilderness again and again. కనుక చాలా పర్యాలు కొంతమంది ఈ రీతిగా ఇంకెంత మాత్రం ఆయనను వెంబడించలేము, ఇక వీలు కాదు అని చెప్పి చుట్టూ మరలా అరణ్యంలో తిరిగినట్లుగానే ఉంటుంది. But we praise God for those people who said, we will go till the end. అయితే ప్రభుకు స్తోత్రం, అంత వరకు కూడా మేము వెంబడిస్తామని వెళ్ళినటువంటి ప్రజలను బట్టి ప్రభుకు వందనాలు. We will take up this challenge. కాబట్టి వాళ్ళు ఆ సవాలు తీసుకుంటున్నారు. Giants or no giants,
అక్కడ ఉన్నత దేహులున్నా ఉన్నత దేహులు లేకపోయినా the Lord is with us. ప్రభు మనతో కూడా ఉన్నాడు. He will lead us. ఆయన మనల్ని We నడిపిస్తాడు. will merely follow. మేము ఆయన వెంబడిస్తాం. And with that courage, if they had followed, they would have entered into the land of milk and honey. కనుక అలాంటి ధైర్యంతో వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. తద్వారా పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశించగలిగారు. And it took 40 years for some and even the next generation to go into that country. కనుక 40 సంవత్సరాలు గడిచిపోయి మరుసటి తరం వారు కూడా అందులో వెళ్ళాల్సి వచ్చింది. But we praise God, you would have seen how literally the word of God is true whenever we follow him till the end. చూడండి, ప్రభుకు స్తోత్రము. దేవుని వాక్యం ఎంత వాస్తవమైనది, అంతవరకు మనం ఒకవేళ వెంబడించగలిగితే దాన్ని మనం చూడవచ్చు. And those who have followed him till the end, you have been brought into Beersheba and you have seen the hand of God giving you that milk and honey which he has prepared for you. కనుక ఆయనను వెంబడించడానికి సిద్ధపడినటువంటి మిమ్మును ఏ రీతిగా ప్రభు బెర్షెబాకు నడిపించి ఆ పాలు తేనెలు చేత మిమ్మల్ని పోషించాడో మీరు ఎరుగుదురు. So we were concentrating upon that particular two phrases, falling away or following on till the end. కాబట్టి ఆ రెండు మాటలు మనం ధ్యానం చేస్తూ వచ్చినాము. పడిపోవుట, రెండవది ఆయనను వెంబడించుట. So these end days many will fall away from the faith. కాబట్టి ఈ చివరి దినాల్లో అనేకులు పడిపోవడాన్ని మనం చూడవచ్చు. Those who began well, those who began to run well, for certain time they will follow, but after sometimes many will fall away, the Bible predicts. కాబట్టి చక్కగా ఆరంభించినటువంటి వారు, చక్కగా ఆరంభంలో పరిగెట్టినటువంటి వారు కొన్ని దినాల తర్వాత బైబిల్ ప్రవచించేది ఏంటంటే వారు కొన్నిసార్లు పడిపోయేవారుగా ఉంటారు. That is why God brings often and again many challenges before us. అందుచేతనే ప్రభు తరచుగా అనేకమైనటువంటి సవాళ్లు మన ఎదుట ఉంచుతాడు. To keep on testing us whether we are true followers or not. మనం నిజంగా ప్రభువును వెంబడించే వారమా కాదా అని పరీక్షించినట్లు. Though initially to take up that challenge is very fearful and full of anxiety and there is much grief as well as much doubts, yet those who know that the Lord is guiding them and directing them and is leading them and going before them, they are the people who will follow till the end. చూడండి, ఆరంభంలో మనం ఆయన వెంబడించేటువంటి ఆరంభ దినాల్లో అది మనకెంతో లోపల మనకెన్నో భయాలు ఉంటాయి, ఎన్నో సందేహాలు ఉంటాయి, ఎన్నో ఆందోళనలు ఉంటాయి. అయినప్పటికీ కూడాను వారి ప్రభు వారిని నడిపిస్తున్నాడు, వారు ఆయన వారి ముందు వెళుతున్నాడు అన్నటువంటి భరోసా కలిగినటువంటి వాళ్ళు బహుధైర్యంగా ఆయన వెంబడి వెళ్ళడానికి సిద్ధపడతారు. Though for some time they may feel that they have lost certain comforts, but God will bring them to a greater and a better environment. కొన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారంటే మాకున్న ప్రస్తుతం ఉన్న ఈ సౌఖ్యాన్ని మేము పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటారు. కానీ వారిని ప్రభు నడిపించినప్పుడు మరింత శ్రేష్టమైన స్థితిలోనికి ప్రభు వాళ్ళని తీసుకువెళ్తాడు. So going around to John chapter 21 and verse 22. యోహాను సువార్త 21-22 వచనాల్లో మనం చదువుకున్నట్టు. Let us read together please the theme verse. మరి ఒకసారి ఆ ముఖ్యాంశాన్ని మనం చదువుకుందాము. We'll read it together please. మనందరం కలిసి చదువుతాము. Jesus said to నేను him, వచ్చే "If I వరకు will అతడు that he ఉండుట remain నాకు till I ఇష్టమైతే come, అది what నీకే. is that you నీవు follow నన్ను me. వెంబడించమనెను. You follow me." నీవు నన్ను వెంబడించు. Shall we pray again? ప్రార్థన చేసుకుంటా. Gracious Lord, once again we thank you for your goodness and your faithfulness and your wonderful guidance for your people, Lord, in Beersheba. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా బెర్షెబాలో ఉన్నటువంటి విశ్వాసులను మీరు గద్దినములు ఆశ్చర్యకరమైనటువంటి విధానంలో వారిని నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి స్తుతిస్తూ ఉంటున్నాను. Thou who opened the door for Noah, Lord, to be saved from the judgment, the door of the ark did definitely open up a door for this wonderful testimony to be led into a better place for better blessings. దయగలిగినటువంటి తండ్రి, మరింత శ్రేష్టమైన ప్రదేశానికి, మరింత శ్రేష్ట ఆశీర్వాదాల్లోనికి మమ్మల్ని నడిపించినట్లుగా ద్వారం తెరిచినవాడు, ఆనాడు నోవాహుకు ద్వారం తెరిచినట్టుగా మాకు తెరిచినందుకు వందనములు. So we praise thee and we worship thee for those who followed this advice, this guidance of the Lord through thy precious servants and did literally enter into the ark only to find out that they have come into a better shore. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా నాయకులుగా ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి సలహాలను ప్రభా స్వీకరించి దాన్ని అనుసరించి ప్రవర్తించినటువంటి కారణం చేత ప్రభు వారు మరింత శ్రేష్టమైన మేము చోటుకు వచ్చాము అన్న సత్యాన్ని ప్రభు వారు ఎరుగునట్లుగా చేసినందుకు వందనములు. And once again we thank you how literally thou have been watching over thy people, protecting them in the midst of the fierce tempest and all the difficulties that they had on the way, but nevertheless thou have preserved them.
దయగలిగినటువంటి తండ్రి, మార్గంలో వారికి ఎదురవుతూ వచ్చినటువంటి భయాన్ని గొల్పించేటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి వారిని కాపాడి భద్రపరుస్తూ వచ్చినందుకు వందములు. In the midst of all the tempest, still thou had been providing for them thy precious word to encourage them, to strengthen them, and to go on in this wonderful decision in following your own plan and will for them. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా తుఫాను నడుమ ఎన్నో పరిస్థితుల నడుమ ప్రభా వారు మిమ్మును వెంబడించాలి అన్నటువంటి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభా వారిని మీ వాక్యం చేత వారిని ధైర్యపరుస్తూ ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ వచ్చిన విధానం బట్టి వందములు. We know that all storms and all tempests are only for a time. It is a time of light affliction, and we thank you for the day it came to an end. దయగలిగినటువంటి తండ్రి, మా జీవితాల్లో ఎదురయ్యే గాలి తుఫానులు, భీకరమైన పరిస్థితులన్నీ కూడాను అవి కేవలం తాత్కాలికమే, క్షణమాత్రపు మాకు కలిగే శ్రమ మాత్రమే. అవి ఒక దినాన ముగించబడబోతున్నాయని కూడా ఎరుగుదుము. The light affliction that passes away. ప్రభా, ఈ క్షణమాత్రం ఉండే శ్రమ గతించిపోయేది. And we thank you for your people who took hold of you and were looking unto you all the time and following you fervently. దయగలిగినటువంటి తండ్రి, పరిస్థితుల నడుమ మేము మిమ్మల్ని పట్టుకున్నటువంటి వారమై మీ వైపు చూస్తూ మిమ్మల్ని వెంబడించే ప్రజలుగా చేస్తున్నారు అన్నములు. We thank you for thou have brought them into a new and a blessed environment. దయగల తండ్రి, నూతనమైన ధన్యకరమైన ఆశీర్వాదకరమైన వాతావరణంలోనికి మమ్మల్ని తెచ్చారు అన్నములు. And all along the way thou had been even strengthening them, nourishing them with the precious word of God. దయగల తండ్రి, పరిస్థితులన్నిటి నడుమ మీ ప్రశస్తమైనటువంటి వాక్యం చేత మీరు వారిని పోషిస్తూ వచ్చినందుకు అన్నములు. And in order to witness this wonderful miracle of God and the wonderful new provisions of God. దయగలిగినటువంటి తండ్రి, దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు, ఆయన ఆశ్చర్యకరమైన సరఫరాను చూచినట్లుగా చేశారు వనములు. So we praise you and thank you, Lord. ప్రభా, వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. Thou have been the author and finisher of the faith of thy people. దయగల తండ్రి, నీ ప్రజల యొక్క విశ్వాసానికి ఆరంభము దాని ముగింపుగా మీరు ఉన్నందుకు వనములు. Their faces were not ashamed. ప్రభా, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపవు తండ్రి. Thou have made them radiant. ప్రభా, అవి ప్రకాశించినట్లుగా చేయగలిగిన bringing glory to your name. మీ నామమునకు మహిమ తీసుకొస్తున్నారు. And joy and thanksgiving in our hearts. మా హృదయాల్లో సంతోషము కృతజ్ఞత భావంతో నింపారు. So we praise you and we worship you. అంచేత మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉంటున్నాం. We thank you for these days, Lord, of anniversary meetings. ప్రభా, ఈ వార్షికోత్సవ కూడికలను బట్టి వందనములు. Helping us in the last 2 days. ప్రభా, గత 2 దినాల్లో మాకు సహాయపడుతూ వచ్చారు. We also thank you for bringing thy precious servant Brother John Subarin into our midst. దయగల తండ్రి, మా ప్రియ సోదరుడు ప్రభా జాన్ సుబ్బారెడ్డి గారిని మీరు మా మధ్యలో తీసుకొచ్చారు వనములు. And the precious word that has been ministered in the morning to stir our hearts into joy and thanksgiving. ప్రభా, మా హృదయాలు సంతోషంతో నింపబడి కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించినట్లుగా రేపబడు నిమిత్తం అందించబడిన వాక్య భాగాన్ని బట్టి వందనములు. We believe thou have accepted our thanksgiving. ప్రభా, మా కృతజ్ఞతాస్తుతులు మీరు అంగీకరించారని నేను నమ్ముతూ ఉన్నాను. Now continue to be with us. ప్రభా, ఇంకనూ మీరు మాతో ఉండము. As we continue to meditate upon your precious word, you follow me. దయగల తండ్రి, నీవు నన్ను వెంబడించుము ఈ అంశాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఇంకనూ మీరు మాతో కూడా ఉండండి. Thank you for the help thou have given us thus far. ప్రభా, ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చారు వనములు. And this morning we thank you for all the people who could come. ప్రభా, ఈ ఉదయకాలం రాగలిగిన ప్రియులైన వారందరిని బట్టి వనములు. We once again welcome them all in thy precious name. వారందరినీ మరొకసారి మీ ప్రశస్తమైన నామాన ఆహ్వానం ఇస్తూ ఉంటున్నాము. And as we sit at your feet, ప్రభా, మీ పాదముల చెంత కూర్చుంటున్నాము. we believe thou will not disappoint us. ప్రభా, మీరు మమ్మల్ని నిరుత్సాహపరచరని ఎరుగుదుము. But thou will definitely feed us. ప్రభా, నిశ్చయంగా మీరు మమ్మల్ని పోషించువాడు. For that is your burden, feed my lambs and feed my sheep. నా గొర్రెలను మేపము, నా గొర్రె పిల్లలను మేపము అనేదే మీ భారంగా ఉన్నది. As we have come around thy precious word, ప్రభా, మేము మీ ప్రశస్తమైన వాక్యం చుట్టూ చేరి వస్తున్నాము. thou will give us the good part that will not be taken away. మా యొద్ద నుండి మాత్రం తొలగించబడని ఆ ఉత్తమమైనది మాకు అనుగ్రహించండి. To this end, Lord, we believe thou will fulfill thy promise in Matthew 10:20 and grant us utterance both to give thy word and to translate it. ఈ ఉద్దేశానుసారంగా వాక్య పరిచర్య చేయుటకు, తర్జుమా చేయుటకు మత్తయి 10:20ని మాకు వాగ్దానంగా దయచేయండి. Thou may give us receptive hearts and minds so that we may respond to thy precious word positively and be blessed by thy precious word. ప్రభా, సుముఖంగా మీ వాక్యానికి స్పందించి మీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా ప్రభా వినగలిగినటువంటి చెవులు, మంచి మనసును కూడా మీరు మాకు అనుగ్రహించండి. We call upon thy blessed Holy Spirit to hover upon us and to work in our midst mightily, bringing conviction, correction, cleansing and comfort, as well as commitment and consecration. దయగలిగినటువంటి తండ్రి, ప్రభా, మా జీవితాలు మేము సరి చేసుకున్నట్లు, హెచ్చరించబడినట్లు,
మా జీవితాలు ప్రతిష్ఠించుకోగలిగినట్లు ప్రభా మరొక నూతన కార్యం మా జీవితంలో జరిగినట్లు ధన్యకరమైన పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో బహు బలంగా సంచరించినట్లుగా చేయండి. Binding the powers of darkness in the mighty name of the Lord Jesus Christ. బలమైన యేసుక్రీస్తు వారి నామం పేరిట పవిత్రాత్మ శక్తులను బంధిస్తూ ఉంటున్నాను. Bring us once again under the sprinkling of thy precious blood. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడాను మీ ప్రశస్త రక్త ప్రోక్షణ క్రిందికి తెస్తున్నాను. With thanksgiving we pray in the precious name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతా వందనములతో మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. From yesterday evening we've been meditating upon this theme, you follow me. నిన్నటి సాయంకాలం నుండి నీవు నన్ను వెంబడించుము అన్నటువంటి శీర్షిక మీద మనం ధ్యానం చేస్తున్నాం. Just to rehearse what we have heard briefly, మనము విన్నటువంటిది మనం క్లుప్తంగా మరలా జ్ఞాపకం చేసుకుంటాం. We saw that in the beginning of the Lord's ministry, after 30 years when he began, a big multitude was following him. తనకు 30 సంవత్సరాల వయసులో తన పరిచర్యను ప్రారంభించినటువంటి తొలి దినాల్లో బహు జన సమూహం యేసుప్రభువుని వెంబడిస్తూ వచ్చినట్లుగా మనం చూచాం. Matthew chapter 4 and verse 25 records there followed him great multitudes of people. మత్తయి 4వ అధ్యాయం 25వ వచనంలో బహు గొప్ప జన సమూహం ఆయనను వెంబడించనని చదువుతాం. And there are various references there which very clearly show that multitudes followed the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని బహు జన సమూహము వెంబడించారు అన్న విషయాలు తెలియచేయడానికి ఎన్నో వాక్య భాగాలు మనకు చూపించబడినాయి. Luke chapter 18 and verse 43 says some began to follow him after they got healed. కాబట్టి లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు కొంతమంది స్వస్థత పొందిన తర్వాత ఆయనను వెంబడించినారు. And Luke chapter 9 and verse 57 some even volunteered to follow him. కొంతమంది లూకా సువార్త 9వ అధ్యాయంలో కొంతమంది స్వచ్ఛందంగా ఆయనను వెంబడించడానికి ఇష్టపడ్డారు. John chapter 6 and verse 2 some after seeing his miracles began to follow him. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా కొంతమంది ఆయన చేసిన అద్భుతాలను చూచి ఆయనను వెంబడించారు. The miracle of the 5 loaves and 2 fishes broken by the Lord and feeding 5,000 people. 5 రొట్టెలు 2 చేపలను ఆయన విరిచి 5,000 మందికి పంచిపెట్టిన అద్భుతాన్ని చూచి వాళ్ళు ఆయనను వెంబడించారు. But towards the end of the Lord's life on this earth, అయితే యేసు ప్రభువారి యొక్క జీవితం యొక్క ముగింపులోనికి వచ్చినప్పుడు, as he was about to go to the cross, ఆయన సిలువకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు he went to Gethsemane. తాను గెత్సెమనే తోటకు వెళ్ళాడు. And we can see only 12 disciples following after him. కేవలము 12 మంది శిష్యులు మాత్రమే ఆయన వెంబడించినారు. And then we see when he had gone to Golgotha with the cross. అయితే సిలువతో తాను గొల్గొతాకు వెళ్ళినప్పుడు, And as he hung on the cross, ఆ సిలువలో తాను వేలాడుతూ వచ్చినప్పుడు, there was finally only one disciple who had followed him till the end. ఆ చివరి వరకు వెంబడించిన వారిలో కేవలం ఒకే ఒక శిష్యుడు మాత్రమే ఉన్నాడు. So beginning with the multitude, చూడండి, ఆరంభం అనేది గొప్ప జన సమూహంతో ప్రారంభించబడింది. at Calvary we see finally only one disciple who had followed till the end. అయితే కల్వరి దగ్గరికి వచ్చేసరికి ఒకే ఒక శిష్యుడు అంతం వరకు వెంబడించాడు. And that will be the same story, it will be repeated even at the end of this age. ఈ యుగ సమాప్తిలో కూడాను అదే కథ పునరావృతం కావడం మనం చూడవచ్చు. There will be a majority that will be following or apparently may look to follow the Lord Jesus Christ. చూడండి, గొప్ప సమూహాలుగా ప్రభువును వెంబడిస్తున్నట్టుగా బహుశా కనబడినప్పటికీ, But as the narrow gate approaches, ఎప్పుడైతే ఆ ఇరుకైన దారి వస్తుందో slowly many will be filtered away. వెంటనే చాలా మంది జల్లడి చేయబడతారు. Many will not be able to enter into that narrow gate, they will fall away. వాళ్ళు ఆ ఇరుకైన మార్గం గుండా ప్రవేశించకుండా పడిపోతారు. And a handful of people will finally enter into it. కేవలము వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే అందులో ప్రవేశిస్తారు. But still the Lord is not interested in a multitude following. అయినప్పటికీ కూడా జన సమూహాలు తను వెంబడించే విషయంలో యేసు వారికి శ్రద్ధ లేదు. He made the gate narrow. ఆయన గుమ్మాన్ని ఇరుకు చేశాడు. If any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడించుకోరిన ఎడల, any man wants to follow me, ఎవడైనా నన్ను వెంబడించుకోరిన ఎడల, he was ready even for one person to follow him. ఒక్క వ్యక్తి తను వెంబడించినా చాలు అని సిద్ధంగా ఉన్నాడు. Any one man, ఏ ఒక్కడైనా he wants to follow me. వాడు నన్ను వెంబడించుకోరితే,
Though we may call him the savior of the world, కాబట్టి ఆయన లోకరక్షకుడు అని పిలిచిన, who came with a big and a generous heart to save the whole of mankind, మానవాళంతటినీ కూడా రక్షించాలనేటువంటి దయార్థ హృదయంతో ఆయన వచ్చిన వాడైనా, yet when it comes to follow him, ఆయనను వెంబడించే విషయానికి వచ్చినప్పుడు he narrows the gate, ఆయన గుమ్మాన్ని ఇరుకు చేస్తున్నాడు, he narrows the path, ఆ మార్గాన్ని ఇరుకు చేస్తున్నాడు. and say, if you want to follow me, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే in an individual way, వ్యక్తిగతంగా, then take up the cross, సిలువను deny yourself and follow me. సిలువను ఎత్తుకొని ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి. Wherefore we see first and foremost that he calls us to follow him with a purpose. కాబట్టి మొట్టమొదటిగా మనం చూచాము, ఒక ఉద్దేశంతో ఆయనను వెంబడించమని ప్రభు పిలుస్తున్నాడు. So it divides the group of Christians into two. కాబట్టి క్రైస్తవ ప్రజలను రెండు గుంపులుగా విభాగించవచ్చు. Only those who want to be purposeful for the Lord Jesus Christ will continue to follow him. యేసు ప్రభు విషయంలో ఒక ఉద్దేశాన్ని కలిగినటువంటి వారు మాత్రమే అంతం వరకు ఆయనను వెంబడించగలరు. Those who are content with their salvation, ఎవరైతే రక్షణ చేతనే తృప్తి పొంది ఉంటారో, no doubt they will go to heaven. ఏ అనుమానం లేదు, వారు పరలోకానికి పోతారు. Salvation is eternal. రక్షణ శాశ్వతమైనది. They will get a corner in heaven. వాళ్ళు పరలోకంలో ఏదో మూల ఉంటారు. Lord doesn't compel them. కాబట్టి ప్రభు వారిని బలవంత పెట్టడం లేదు. By his grace he has saved them. ఆయన తన కృప చేత వారిని రక్షించాడు. But for a few he is calling them. అయితే వాళ్ళ కొంతమందిని ఆయన పిలుస్తున్నాడు. I have saved you with a purpose also. నేను నిన్ను రక్షించడంలో ఒక ఉద్దేశం ఉంది. Will you follow me for that purpose of God in your life? నీ జీవితంలో ఆ ఉద్దేశం కొరకు నన్ను వెంబడిస్తావా? So we saw the life of Peter. పేతురు జీవితాన్ని మనం చూచాం. How in John chapter 1 in the last verses he was born again. యోహాను సువార్త మొదటి అధ్యాయం చివరి వచనాల్లో ఆయన తిరిగి జన్మించినట్లుగా చూస్తాం. If you read from verses 29 to 34 onwards, you will see Andrews introducing his elder brother Peter to the Lord Jesus Christ. 29 నుండి 34 వచనాల్లో మనం గమనిస్తే తన సహోదరుడైన అంద్రేయ పేతురుని యేసుప్రభు వారికి పరిచయం చేసినట్లుగా చూస్తాం. And Peter believed that Jesus is Christ. తర్వాత పేతురు యేసుప్రభు వారే ఆ మెస్సయ్య అని గుర్తించాడు. He was born again. ఆయన తిరిగి జన్మించాడు. He no more followed John the Baptist. ఆ తర్వాత బాప్తిస్మిచ్చు యోహాను వెంబడించాడు. He did not anymore follow John the Baptist. ఇంకా ఆయన బాప్తిస్మిచ్చు యోహాను వెంబడించలేదు. He now began to follow the Lord Jesus Christ. ఇప్పుడు యేసుప్రభుని వెంబడించడం He ప్రారంభించాడు. became a disciple of the Lord Jesus Christ. యేసుప్రభు యొక్క శిష్యుడు He అయిపోయాడు. was born again. తాను తిరిగి జన్మించాడు. But he was following the Lord without a purpose. తాను ఉద్దేశం లేకుండానే యేసుప్రభుని వెంబడిస్తున్నాడు. After being born again, తాను తిరిగి జన్మించిన తర్వాత he goes back to his old profession, his profession. ఇప్పుడు త్వరలో మళ్ళా తన పాత ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. His profession was to catch fish. ఆయనకున్న ఉద్యోగం ఏంటంటే చేపలు పట్టడం. He was a fisherman. తాను జాలరి. Went back to his secular job. మరలా తన ఉద్యోగానికి తిరిగి వెళ్ళాడు. Nothing wrong about it, nothing sinful about it. దానిలో ఏ పాపం లేదు, పొరపాటు లేదు. But then the Lord Jesus Christ comes to the shores of Galilee. అయితే గలిలయ సముద్ర తీరానికి ప్రభు వచ్చి Looks at him and calls him. ఆయన్ని చూచి పిలుస్తున్నాడు. Follow me. నన్ను వెంబడించు. I will make you a fisher of men. నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. I will make you fishers of men. నేను మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. At that time the Lord uses the word follow me. అక్కడ ప్రభు మరలా నన్ను వెంబడించు అనే మాట వాడాడు. He is using that word. ఆ మాట వాడుతున్నాడు. Follow me, I will make you fishers of men. నన్ను వెంబడించు, మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. So that was the purpose or calling him to follow him. కాబట్టి తను వెంబడించడంలో దేవుడికి ఉన్నటువంటి ఉద్దేశం అది. So we must understand, though we are in secular jobs, చూడండి, మనం మన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నా, and we are born again, మనం తిరిగి జన్మించిన వారమేనా, yet we have been born again, we have been saved by the Lord with a purpose. చూడండి, దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడంటే ఒక ఉద్దేశం ఉంది. He doesn't want everyone to abandon their secular jobs. చూడండి, మనలో ప్రతి ఒక్కరము ప్రభుత్వ ఉద్యోగాలు వదులుకొని రావాలని For కాదు. a few he may expect that also. బహుశా కొంతమంది విషయంలో అది కూడా ప్రభు ఎదురు చూస్తాడు. There may be that few here also. తర్వాత కొంతమంది ఇక్కడ కూడా ఉంటారు. And he may look unto you. మీ వైపు చూస్తా అంటాడు, Hereafter you have to follow me. ఇక మీదట నువ్వు నన్ను వెంబడించాలి. I'm calling you for a purpose. నేను ఒక ఉద్దేశంతో పిలుస్తున్నాను. Which may make you to change your profession itself. కాబట్టి నీ ఉద్యోగాన్ని సైతం నువ్వు మార్చుకోవాల్సి వస్తుంది. Look at Peter. పేతురు వైపు చూడు. He was fishing fishes in the sea. ఆయన సముద్రంలో చేపలు పడతా వచ్చాడు. I changed his profession. నేను తన ఉద్యోగాన్ని మార్చాను. I called him to follow me, to change his profession. నేను తన ఉద్యోగాన్ని మార్చుకోవడానికి నన్ను వెంబడించమని పిలిచాను. To make him a fisher of men. మనుషులను పట్టు జాలరిగా చేయాలి. Even so the Lord may ask you to change your profession. కాబట్టి దాని కొరకు నీ ఉద్యోగాన్ని మార్చుకోమని కూడా ప్రభు చెప్పవచ్చు. If he is calling you,
ఒకవేళ నిన్ను పిలుస్తూ ఉంటే and you want to follow him continuously till the end, అంతం వరకు కూడా ఎడతెక్కకుండా నువ్వు ఆయన వెంబడించాలంటే, if he has called you to be a fisher of men and to change your profession to serve him full time, కాబట్టి ఆ రీతిగా మనుషులను పట్టు జాలరిగా సంపూర్ణ సేవకుడిగా ఉండడానికి నీ ఉద్యోగాన్ని కూడా మార్చుకోవాల్సిన అవసరం you ఏర్పడవచ్చు. better obey. నువ్వు లోబడ్డం మంచిది, You better obey. లోబడ్డం మంచిది. When God has planned something else for you, you need to obey. కాబట్టి దేవుడు ఏదైనా నీ విషయంలో తలస్తే దానికి లోబడ్డం మంచిది. But you can make the choice అయితే నీవు ఎన్నిక చేయాలి. whether you want to follow him నువ్వు ఆయన వెంబడించుకోరుతున్నావా, for this change of profession, నీ ఉద్యోగాన్ని సైతం మార్చుకొని, or you just want to be a follower of the Lord Jesus Christ in your own way. లేకపోతే నీ సొంత పద్ధతిలోనే నీ ప్రభువును వెంబడించాలని కోరుతున్నావా. But that is very dangerous. అది చాలా ప్రమాదకరమైంది. Once he has called you, ఒకవేళ ప్రభు నిన్ను పిలిస్తే, change your profession, showing you there is a purpose for you, కాబట్టి నీ ఉద్యోగాన్ని మానివేయి, నీ విషయంలో నేను ఈ ఉద్దేశం కలిగి ఉన్నాను అని చెప్తే, and that is the changing of profession itself, అది నీ ఉద్యోగం మార్పిడే అవుతుంది. you better change your profession. ఆ రీతిగా నీ ఉద్యోగాన్ని మార్చుకోవడం మంచిది. Then only you will last till the end. అప్పుడు మాత్రమే అంతం వరకు వెంబడించగలవు. There are so many people చాలా మంది ఉన్నారు who had been called by the Lord to serve the Lord full time. సంపూర్ణ సేవ నిమిత్తమై దేవుని చేత పిలువబడిన వారు They did not obey because out of unbelief. వారికి ఉన్న అవిశ్వాసాన్ని బట్టి వారు దేవునికి లోబడలేదు. How can I leave my boat? కాబట్టి నా ధోనిని ఎలా నడిపించాలి, How can I leave my nets? ఎట్లా నా వలలు వదిలిపెట్టుకోవాలి, That only I've been earning. అదే నా జీవనోపాధి, I've been providing for my family. దాన్ని బట్టి నా కుటుంబాన్ని పోషించగలిగాను. What will happen ఒకవేళ ఏం జరుగుతుంది, if I give up this secular profession? నేను ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెడితే Who will provide for me? ఎవరు నా అక్కర్లు తీరుస్తారు. We'll be seeing about it a little later also. దాన్ని మనం తర్వాత కొంతగా భాగాన్ని చూస్తాం. But because of that, దాన్ని బట్టి many have failed to come out to obey the Lord in changing of profession also. వాళ్ళ ఉద్యోగాన్ని మానివేసి ప్రభుకు లోబడేటువంటి విషయంలో చాలా మంది తప్పిపోయారు. And I know a few of them. వాళ్ళలో కొంతమంది నేను ఎరుగుదును. Desperate lives. వాళ్ళ జీవితాలు దయనీయంగా ఉన్నాయి. Many of them are in loans even till today. వాళ్ళలో చాలా మంది అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉన్నారు. They have good jobs, government jobs. వాళ్ళకి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. Year after year they are paying the loans and interest. కాబట్టి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఆ అప్పులు కడుతూనే ఉన్నారు. Their children are not properly educated. వాళ్ళ పిల్లలకు సరైన విద్యాభ్యాసం లేదు. They have no blessing, they have no peace in their hearts. వాళ్ళకి ఆశీర్వాదం లేదు, వారిలో నెమ్మది సమాధానం లేదు. And many of them have become troublemakers in the house of God. వాళ్ళలో చాలా మంది దేవుని ఇంటిలో కలవరపెట్టే వాళ్ళు అవుతున్నారు. They are the people who give a lot of trouble in the house of God. అలాంటి వాళ్ళే దేవుని ఇంట్లో చాలా కలవరాన్ని తీసుకొస్తుంటారు. I've seen them. నేను చూశాను ఆ రీతిగా. They have shared with me. వాళ్ళు నాతో పంచుకున్నారు కూడా. I also was called for the full time service. అయ్యా నన్ను కూడా యేసయ్య సేవకు పిలిచాడు. I did not obey the Lord. నేను ప్రభువుకు లోబడలేదు. My wife did not allow me. నా భార్య అనుమతించలేదు. There was a lot of strife in the house. మా ఇంట్లో చాలా వివాదాలు జరిగినాయి. Finally I gave in and I said okay, I'm not resigning my job. చివరికి నేను నా మనసు మార్చుకొని సరేలే నేను ఉద్యోగానికి రాజీనామా చేయట్లేదు అన్నాను. Though I'm still devoted to the Lord. నేను ప్రభు కొరకు ఎంతో భక్తిగా ఉన్నా. We have had terrible problems. మా ఇంట్లో చాలా సమస్యలు వచ్చాయి. We are living in loans. మేము అప్పుల్లో కూరుకుపోయాం. My children are unruly. నా పిల్లలు మాట వినడం లేదు. Oh, they don't have good education also. వారికి సరైన విద్యాభ్యాసం లేదు. Almost every day is full of tears. కాబట్టి ప్రతి దినము కూడా కన్నీటితో బ్రతుకుతున్నారు. There is no joy in the family. కుటుంబంలో సంతోషం లేదు. And later on these people, ఆ తర్వాత ఈ ప్రజలు, they also become troublemakers. వారు కూడా సమస్యలు సృష్టించేవారు అవుతున్నారు. Those who were called for full time, because they have some gifts and talents that the Lord had given so that they can be used in the full time. చూడండి, దేవుడు సంపూర్ణ సేవ నిమిత్తం పిలిచినటువంటి వారు బహుశా వాళ్ళ సంపూర్ణ సేవ చేయడానికి దేవుడు వారికి ఆ రకాలైనటువంటి తలాంతులు ఇచ్చి ఉండవచ్చు. So that gifts and talents, ఆ తలాంతులు which was meant to be used by the Lord when they come out for full time, వారు సంపూర్ణ సేవ కొరకే బయటికి వచ్చిన తర్వాత వాడబడవలసి ఉంది, are irrevocable. God doesn't take away those gifts. చూడండి, ఆ తలాంతులను దేవుడు ఏం తీసేయడు. He still gives them వారికి ఇంకా ఇస్తూనే ఉంటాడు, opportunity, అవకాశం ఇస్తాడు. even now you can repent ఇప్పుడైనా పశ్చాత్తాపడవచ్చు and come out, బయటికి రావచ్చు, trusting in me. నా యందు నమ్మిక ఉంచి, I am very patient. నేను ఎంతో సహనం గలవాడు. But they don't come out. అయితే వాళ్ళు రాకపోతే, But they use those gifts and talents. ఒకవేళ ఆ తలాంతులు ఒకవేళ వాళ్ళు వాడుతూ ఉంటే, Therefore when they don't get an opportunity to exercise it, ఎప్పుడైతే దాన్ని అభ్యాసం చేయడానికి వారికి అవకాశం దొరకదో, many of them trouble. వాళ్ళు చాలా They కలవరపడుతుంటారు. have a pride about their gifts and talents, వాళ్ళకున్న తలాంతులను బట్టి వాళ్ళు చాలా గర్విస్తారు. whereby many of them have been troublemakers. తద్వారా అనేకులు కలవర పెట్టేవారయ్యారు. This is very practical. This is something we have seen.
ఇది క్రియాపూర్వకమైనదిగా జరగడం మనం చూసాం. I'm not trying to scare you out, మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పడం లేదు. but there is no blessing if you don't obey the Lord. ఒకవేళ దేవునికి గాన నువ్వు లోబడకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు. So far you may be blessed by the Lord. ఇంతవరకు దేవుని చేత ఆశీర్వదించబడి But if ఉండవచ్చు. He has asked you to change your profession, ఒకవేళ నీ ఉద్యోగాన్ని మార్చుకోమని ప్రభు అంటుంటే better do it. ఆ రీతిగా చేయడం మంచిది. He will make you a blessing to many. అనేకులకు ఆశీర్వాద కారణంగా దేవుడు Through చేస్తాడు. you, His purposes for His kingdom and His church are need to be advanced. కాబట్టి నీ ద్వారా దేవుని యొక్క రాజ్యము వ్యాప్తి జరగవలసి ఉంది. So today make a decision. కనుక ఇది ఒక తీర్మానం చేసు. You know very well the Lord has been speaking to you. ప్రభు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు బాగా ఎరుగుదు. Several times you had a tug by the Holy Spirit in your heart. చాలా పర్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకుతూ వచ్చాడు. Come follow me. నన్ను వెంబడించు. Come follow me. నన్ను వెంబడించు. You know that word has come into your heart. అది నీ హృదయానికి పదే పదే వస్తా It వచ్చి. has been tugging you to the Lord. అది ప్రభు చెంతకు రావడానికి. It has been stirring you up. అది నిన్ను రేపుతూ వచ్చింది. And it has been convicting you. అది నిన్ను ఒప్పిస్తూ వచ్చింది. But somehow or the other you have tried to satisfy yourself, pacify yourself. అయితే ఏదో ఒక విధానంలో నీ హృదయాన్ని నువ్వే సమతిపరుచుకుంటూ వచ్చావు. And you lose your peace. నీ సమాధానాన్ని కోల్పోతున్నావు. Do not delay anymore, please. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయవద్దు. Do not delay anymore. ఇంకెంత మాత్రం ఆలస్యం So చేయవద్దు. here we see the Lord called them to follow Him with a purpose. ఇక్కడ మనం చూడవచ్చు దేవుడు ఒక ఉద్దేశంతో ఆయనను వెంబడించమని పిలిచాడు. Matthew 4:19, follow me, I will make you a fisher of men. మత్తయి 4:19 నన్ను వెంబడించుము మనుషులను పట్టు జాలరుగా చేస్తాను. But that alone is not the full purpose of God. కానీ చూడండి అది మాత్రమే దేవుని యొక్క సంపూర్ణమైన ఉద్దేశం కాదు. So we saw yesterday John chapter 21 and verse 19, again he says follow me. యోహాను సువార్త 21:19 మరలా నన్ను వెంబడించుము అని ప్రభు చెప్తున్నాడు. This is the third time the Lord is calling him. ఇది మూడవ పర్యాయము ఆయనను పిలవటం. Now when he said follow me, నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు we see the previous incident, the things that took place earlier. అంతకు ముందు జరిగినటువంటి సందర్భం మనం From చూడవచ్చు. verses 15 to verse 17, 15 వచనం నుండి 17 he వచనాల్లో was talking to Peter. తాను పేతురుతో Do మాట్లాడుతున్నాడు. you love me more than these? వీటన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? And Peter responded, yes Lord. పేతురు స్పందిస్తూ అవును ప్రభు అన్నాడు. Thou knowest. నీవే ఎరుగుదు And అన్నాడు. the Lord said, feed my lambs. అయితే ప్రభు అంటాడు నా గొర్రె పిల్లలను మేపు. Again he questioned him. మరలా ప్రశ్నించాడు. And he asked him. మళ్ళీ అడిగాడు. And then he said, feed my lambs. ఆ తర్వాత Feed my sheep. నా గొర్రెలను మేపు అన్నాడు. Again feed my sheep. మరలా నా గొర్రెలు మేపు. That is the full purpose of God. అది సంపూర్ణ దేవుని ఉద్దేశం. So it is the full purpose of God. అది సంపూర్ణ దేవుని ఉద్దేశం. For believers also as well as for those who are called to serve the Lord. విశ్వాసులు కానివ్వండి మాలాగా సంపూర్ణ సేవ కొరకై సమర్పించుకున్న వారు కానివ్వండి. We saw about the Baksing. మనం బక్సింగ్ గారి గురించి చూచాం. Only committed and concentrating on evangelism. చూడండి Soul winning. మొట్టమొదటిగా సౌడ్ బక్సింగ్ గారు కేవలం సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే దాని మీదనే తన దృష్టి పెట్టాడు. But when he met those souls that he had won for the Lord, after some time they're all backslidden. ప్రభు కొరకై తాను సంపాదించిన ఆత్మల్ని కొంతకాలం తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళందరూ వెనక జారిపోయినట్టుగా చూచాడు. Then he asked the Lord, why is happening? అప్పుడు తను ప్రభుని అడిగాడు, ప్రభు ఎందుకు ఇలా జరుగుతా ఉంది? Then the Lord gave him the vision of the church. అప్పుడు ప్రభు సంఘ దర్శనం ఇచ్చాడు. It's not enough that you evangelize. ఏదో సువార్త చేసినంత మాత్రాన సరిపోదు. You must gather them together వారందరినీ సమకూర్చాలి. and feed them the word of God. దేవుని వాక్యం చేత పోషించాలి. Then alone they will be sustained in the faith. అప్పుడే వారు విశ్వాసంలో నిలబడి ఉంటారు. That is the full purpose of God. అది సంపూర్ణ దేవుని ఉద్దేశం. Wherefore even for the believer, అందుచేత విశ్వాస విషయంలో కూడా don't be content that you're born again. నువ్వు ఏదో తిరిగి జన్మించావు అని అంటే తృప్తిగా ఉండమాకు. Oh, then if you're born again and you can stay back in your own houses. కాబట్టి ఏదో తిరిగి జన్మించాను చాలు ఇంకా ఇంట్లోనే ఉండిపోతాను. You know you need to be fed by the word of God. నీవు కూడా దేవుని వాక్యం చేత పోషించబడాలి. You need to be nourished by the word of God. దేవుని వాక్యం చేత నువ్వు పోషించబడాలి. For which reason the Lord brings you out of your house into his own house. అందుచేత నీ ఇంటిలో నుండి దేవుని ఇంటిలోనికి ప్రభు నిన్ను తీసుకొస్తున్నాడు. And makes you to understand the importance of the fellowship of God's people. దేవుని ప్రజల సహవాసం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో నేర్పిస్తున్నాడు. And here he feeds you with the word of God. ఇక్కడ ప్రభువు దేవుని వాక్యం చేత నిన్ను By పోషిస్తున్నాడు. which you are sustained and strengthened to follow him continuously till the end. తద్వారా అంతము వరకు కూడా నువ్వు ఆయనను వెంబడించడంలో అవసరమైన శక్తిని నువ్వు పొందినట్లు. Those who despise the assembling of the church together, ఎవరైతే సమాజంగా కూడేటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తారో, who despise the fellowship of God's people, దేవుని ప్రజల సహవాసాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, take it very lightly, దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారో, do not hunger and thirst
thirst for the word of God and to be fed by the word of God, దేవుని వాక్యం విషయంలో దాని చేత పోషించబడే విషయంలో ఎవరికైతే ఆశ ఉండదో very soon become only Sunday believers, ఇక బహు త్వరితంగా వాళ్ళు ఆదివార క్రైస్తవులు that అయిపోతారు. to Sunday late believers. అది కూడా ఆదివారం ఆలస్యంగా వచ్చే విశ్వాసులు అయిపోతారు. They will not be able to follow the Lord till the end. వారు అంతం వరకు ఆయనను వెంబడించలేరు. Very soon you can see you will hear about them that they have fallen away. బహు త్వరితంగా వారిని గురించిన సమాచారం వారు తప్పిపోయారనో పడిపోయారనో వింటాం. The church is the full purpose of God. దేవుని సంఘానికి సంపూర్ణ ఉద్దేశం ఉంది. And those who have accepted the full purpose of God will be able to steadily follow on the Lord Jesus Christ till the end. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశంలోనికి వస్తారో వాళ్ళు మాత్రమే ఎడతెక్కకుండా అంతం వరకు ఆయనను వెంబడిస్తారు. So the purpose of God కనుక దేవుని ఉద్దేశము is for those who serve him, ఆయనను సేవించే వారి పక్షంగా ఉంది. to win souls ఆత్మలను సంపాదించడం, as well as to feed souls. ఆ ఆత్మలను పోషించడం, Feed souls also. కాబట్టి వాటిని పోషించడం కూడా. So the Lord was telling Peter, కనుక పేతురుతో ప్రభు చెప్తున్నాడు, don't be content that you are a fisher of men. నువ్వు ఏదో మనుషులను పట్టు జాలరువైపోయావని తృప్తిగా ఉండవద్దు. You're also a shepherd. నువ్వు ఒక కాపరివి కూడా. You're also a shepherd. నువ్వు కాపరివి కూడా. And he looks at the believers and says, కనుక విశ్వాసులను చూచి అంటున్నాడు, don't be content that you are a fish alone. నీవు కేవలం చేపగా ఉన్నాను అని సంతోషపడవద్దు. You must know that you are a sheep also which needs to be fed. కాబట్టి నీవు కూడాను ఒక గొర్రెవి, నీకు కూడా పోషణ అనేది అవసరం. You need the house of God. కనుక దేవుని ఇల్లు నీకు అవసరం. To be sustained till the end, to follow the Lord Jesus Christ. యేసు ప్రభువారిని అంతం వరకు నువ్వు వెంబడించే దాని కొరకు నీవు నిలబడి ఉండునట్లు. Secondly, we saw about following the Lord means following him with principles. కాబట్టి రెండోదిగా మనం ఏం చూచామంటే యేసు ప్రభువారిని వెంబడించడం అనంటే ఒక నియమాలతో కూడినది అని చూచాం. In Matthew chapter 16 and verse 24, the Lord is speaking to Peter again. మత్తయి సువార్త 16:24లో మరలా పేతురుతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. And before that he spoke to Peter. దానికి ముందు పేతురుతో మాట్లాడాడు. In verse 23, 23వ వచనంలో Peter had objected the Lord from going to the cross. పేతురు సిలువకు వెళ్లకుండా యేసు ప్రభువారిని అభ్యంతర The పెట్టాడు. Lord had been speaking about going to the cross. యేసు ప్రభువారు నేను సిలువకు వెళ్ళాల్సి ఉందని చెప్తూ Peter వచ్చాడు. took him aside and began to rebuke him. పేతురు యేసు ప్రభువారిని ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఆయనను గద్దించాడు. This should not happen to you. ఇది నీకు సంభవించకూడదు. This is only for robbers, ఇది కేవలం దొంగలకు చెందింది. thieves, అది దొంగలకి. outcasts of the city, society, కాబట్టి ఈ సమాజం నుండి వెలివేయబడినటువంటి murderers. కాబట్టి నరహంతకులకి. You are our master. నువ్వు మన యజమానివి. You are the most holiest person. నువ్వు చాలా పవిత్రుడివి. All that was very nice, very good. ఇదంతా బానే ఉంది. But then the Lord rebuked him again. అయితే ప్రభు మరలా ఇప్పుడు పేతురుని గద్దిస్తున్నాడు. Get thee behind me, Satan. సాతానా నా వెనుకకు పో. Somebody talking good for me, ఎవరో నా గురించి మంచి మాట్లాడుతుంటే and I look at him and say, you are Satan. అట్లాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు సైతాన్ అంటే How much he'll get offended? ఆ వ్యక్తి ఎంత అభ్యంతరపడతాడు. For your own good only I'm saying this. ఏంటయ్యా నీ మేలు కొరకు చెప్తా ఉంటే. My daughter, don't go for the Lord's service. For your own good only I'm saying this. కాబట్టి నువ్వు సేవకు వెళ్తున్నావు, నీ మేలు కొరకు ఈ మాటలు My చెప్తున్నాను. son, don't go for the full-time service. You serve the Lord part-time. కాబట్టి వాళ్ళంటారు సంపూర్ణ సేవకు వెళ్ళవద్దు, నువ్వు ఉద్యోగం చేస్తూ చెయ్యి For అంటారు. your own good only I'm saying నీ this. మేలు కొరకే చెప్తున్నాను. We love you so much. నిన్ను అంత ప్రేమిస్తున్నాను నేను. We can't bear to see you suffer. ఎందుకంటే నువ్వు అంత కష్టాలు అనుభవించలేవు. Oh, if you go for full-time, వద్దు వద్దు సంపూర్ణ సేవకు every వద్దు. day will be suffering only. ప్రతి దినం శ్రమే, Every day reproach only. ప్రతి దినం నిందలే, Every day somebody will insult you. ప్రతి దినం ఎవరో అవమానిస్తూ You ఉంటారు. will suffer poverty. నీకు దరిద్రత ఏర్పడుతుంది. Go for your own good. How comfortable you are here in the house. చూడు నీ ఇంట్లో ఎంత సుఖంగా ఉన్నావో. Don't we give 3 times biryani for you? కాబట్టి నీకు ఇంట్లో ఉంటే 3 పూట్ల బిర్యానీ You తినవచ్చు. cannot even get 1 time rasam sadam. ఒకవేళ నువ్వు సేవకు పోతే రసం సాంబార్ కూడా దొరుకుతుందో You లేదో, will get that also. అది కూడా దొరకపోవచ్చు. For your own good we are saying. నీ మంచి కొరకే చెప్తా You ఉన్నాను నేను. cannot bear నువ్వు సహించలేవు, to see you suffering. నువ్వు శ్రమ పడడం చూడలేదు. And with much affection they will say. చూడండి వాళ్ళు ఎంతో ప్రేమతోనే చెప్తారు ఈ మాటలు. Even so, Peter was speaking to the Lord Jesus Christ. ఆ రీతిగానే పేతురు ప్రభుతో మాట్లాడుతూ వచ్చాడు. These other 11 disciples, they don't care for you. చూడు ఈ 11 మంది శిష్యులకు నీకు వచ్చిన చింతే లేదు. They have no thought for you. అసలు నీ విషయం ఆలోచించడం లేదు. They can't understand what you're going to suffer. నువ్వు ఎలాంటి శ్రమ పొందుతావో అన్న విషయాలు వారికి అర్థమే కావట్లేదు. I'm the only person who am concerned about you. నేను ఒక్కడనే నీ విషయంలో ఎంత పట్టింపు కలిగిన వాడిని. So there we see the Lord suddenly looking at him. He was shocked. Get thee behind me, Satan. కాబట్టి ప్రభు తన వైపు తిరిగి చూచి సాతానా నా వెనుకకు పో అని అనగానే దిగ్భ్రాంతికి లోనయ్యాడు. Thou savorest not the things of God, but savorest the things of men. నీవు మనుషుల సంగతులను తలంచున్నావి కానీ దేవుని సంగతులను తలంచడం లేదు. And immediately he says, వెంటనే అంటాడు verse 24, 24 వచ్చిన if any man
ఎవడైనను wants to follow me, నన్ను వెంబడించుకొని let him take up his cross తన సిలువనెత్తుకొని and deny himself తను ఉపేక్షించుకొని and follow me. నన్ను వెంబడించాలి. That's the principle of God. అది దేవుని నియమం. So that was second time he spoke to Peter. కనుక రెండో పర్యాయం పేతురుతో ప్రభు మాట్లాడాడు. If you want to follow me, నీవు నన్ను వెంబడించుకోరు. I know you have a desire to follow me. నీవు నన్ను వెంబడించాలన్న ఆశ నీకుంది. But the principles of heaven of following me are different from your principles, worldly principles. కనుక నన్ను వెంబడించే విషయానికి వస్తే పరలోకపు నియమాలు వేరు, ఈ భూ సంబంధమైన నియమాలు వేరు. Men's principles are different. చూడు, మానవుని యొక్క నియమాలు వేరుగా ఉంటాయి. God's principles are different. దేవుని నియమాలు వేరుగా ఉంటాయి. You must always check out. కనుక ఎప్పుడు నువ్వు కూడా దాన్ని పరిశీలించాలి. By what principle I am following the Lord Jesus Christ? ఏ నియమాన్ని అనుసరించి నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను? Are the principles that I am following are of man or of God? నేను అనుసరిస్తున్న నియమాలు మనుషుల వల్ల కలిగినవా, దేవుని వల్ల కలిగినవా? Man will always seek for his own comfort and for his own protection, for his own preservation. మనుషుడు ఎప్పుడు కూడా తన భద్రత కొరకు, తన సౌఖ్యం కొరకు, తన సుఖం కొరకు ఆలోచిస్తాడు. He thinks better than God. He thinks he has better brains than God. కాబట్టి తను ఏమనుకుంటాడంటే దేవుని కంటే ఎక్కువైన బుర్ర నాకే ఉంది అనుకుంటాడు. Many would have thought when you all would have come out. మనలో చాలా మంది మేము బయటకు వచ్చి ఉంటాము. They don't know what they are doing. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. They are going to roam in the street. వాళ్ళు ఇక వీధుల్లో తిరగాల్సిందే. Without a place they will go roaming here and there. వాళ్ళకి ఇంకేం స్థలం దొరుకుతుంది, రోడ్ల మీద అటు ఇటు తిరగాల్సిందే. All going to get scattered. వాళ్ళందరూ చెదిరిపోతారు. They don't know what they are doing. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. But when divine guidance is given, అయితే దైవికమైన నడిపింపు ఇవ్వబడినప్పుడు, and we just follow him by faith without reasoning and questioning him, ఆయనను ఏమాత్రం కూడా ప్రశ్నించకుండా సంశయించకుండా ఆయనను వెంబడిస్తే, he preserves us much better than any person. కాబట్టి ఏ మనుషుని కంటే ఎక్కువగా ఆయన మనల్ని భద్రపరచగలడు. In every case you must ask, is this of God or is this of man? అందుచేతనే ప్రతి విషయంలో ప్రభువా ఇది నీ వల్ల కలిగిందా, మనుషుల వల్ల కలిగిందా అని అడగాలి. Do I want to savor the things or the counsel and the mind of man or the thoughts of man or the thoughts of God? కాబట్టి నేను దేవుని సంగతులు మనస్కరిస్తున్నానా, మనుషుల సంగతులు మనస్కరిస్తున్నానా? Initially when you obey God and you accept the counsel of God, ఆరంభంలో దేవునికి మనం లోబడి ఆయన సంకల్పాన్ని అంగీకరించినప్పుడు, it will be like bearing the cross. కాబట్టి అది మనకు సిలువను మోసినట్లుగా ఉంటుంది. A new suffering has come upon you. కొత్త శ్రమ మనకు వస్తుంది. But that is only for a time. అది కేవలం కొద్ది కాలమే. You will always have a cross. ఎప్పుడు కూడా సిలువ ఉంటుంది. But when you have a cross, ఒకవేళ సిలువ ఉంటే, it is a significant mark that you are being led in the right path. అది నువ్వు సరియైనటువంటి త్రోవలో నడుస్తున్నావు అన్న దానికి అదే సూచన. And denying yourself, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవటం, the comforts you had there, నీకు సౌఖ్యాలను వదులుకోవటం, all the things that you had there, all the things they had in the old place, ఆ పాత ప్రదేశంలో నువ్వు కలిగిన సుఖాలన్నీ కూడా you need to deny it for some time. వారు కొంతకాలం వాటిని వదులుకోవాలి. When you deny, ఎప్పుడైతే వదులుకుంటావో, the Lord has some greater provision for you. దేవుడు నీ కొరకు మరి ఎక్కువైన సరఫరా Better చేస్తాడు. provision for you. నీ కొరకు మరి ఎక్కువైన ఏర్పాటు Many don't చేస్తాడు. understand this. నీకు అర్థం కాదు ఇది. That's why they don't want to come forward to serve the Lord for his purpose. అందుచేతనే ఆయన ఉద్దేశానుసారంగా ఆయన సేవించడానికి ప్రజలు ముందుకు రారు. They are scared about it. వారు భయపడతా ఉంటారు. But then all this needs faith in the Lord, faith in his word, faith in his faithfulness. దీని కొరకు అందుకే దేవుని యొక్క వాక్యం మీదను, దేవుని యొక్క విశ్వాస్యత మీదను, ఆయన ప్రేమ మీద మనకు విశ్వాసం ఉండాలి. So always ask, is it of God or is it of man? కనుక ఎల్లప్పుడూ మనం అడగాలి, ప్రభువా ఇది నీ వల్ల కలిగిందా, మనుషుల వల్ల కలిగిందా? And whenever it is of God, it is of man, just reject it. కాబట్టి ఎప్పుడైతే మనుషుల వల్ల కలుగుతుందో దాన్ని మనం నిరాకరించాలి. It will always be in your own life. కాబట్టి అది That human thing, that human desire will be first of all coming out of your own heart. చూడండి, మానవుని యొక్క కోరికలు, ఉద్దేశాలు మొట్టమొదటిగా మనలో నుంచి పుట్టుకొస్తాయి. That selfishness in your own heart, నీ హృదయంలో ఉన్న స్వార్థాన్ని బట్టి, the self concern for yourself, నిన్ను గూర్చి నీవు కలిగి ఉన్న పట్టింపును బట్టి, more than the purpose of God, దేవుని ఉద్దేశం కంటే ఎక్కువగా, more than the purpose of God, దేవుని ఉద్దేశం కంటే ఎక్కువగా, more than the will of God, దేవుని చిత్తం కంటే ఎక్కువగా, that is what hinders us. అదే మనల్ని ఆటంకపరుస్తుంది. My self concern, నన్ను గుర్చిన పట్టింపు, my concern for my own family, నా కుటుంబాన్ని గుర్చిన పట్టింపు, all these things can hinder the work of God. ఇవన్నీ కూడా దేవుని పనికి ఆటంకంగా ఉంటాయి. But if I say, Lord, not I, ఒకవేళ మనం చెప్పగలిగితే, ప్రభా నేను కాదు, my concern is only secondary, ప్రభా నన్ను గుర్చిన పట్టింపు రెండవది, my welfare is only secondary, నా క్షేమం రెండవది, but your welfare is priority to me.
ప్రభా నీ క్షేమము నీ చిత్తం ప్రాముఖ్యమైంది. Then you will be following him according to his will for his blessing. కాబట్టి అప్పుడు అలాగ వెంబడిస్తే ఆయన చిత్తానుసారంగా ఆశీర్వాదంలో నుంచి నడిపించబడతారు. And then we see Luke chapter 9. తర్వాత లూకా 9లో మనం చూడవచ్చు 57 to verse 62. 57 నుండి 62 వచనాలు. At least 3 people we see there who wanted to follow the Lord Jesus Christ. ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు యేసు వారిని వెంబడించుకున్నారు. So there also we see 3 important principles. ఇక్కడ కూడా 3 ప్రాముఖ్యమైన నియమాలు చూడవచ్చు. Luke chapter 9. లూకా సువార్త 9వ అధ్యాయం. Reading from verses 57. 57వ వచనం నుండి and verse 57 to verse 62. 57 నుండి 62 వచనాల వరకు. Let's read them responsibly, please. మనం మార్చి చదువుకుంటాం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికైనా స్థలం లేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొనిమ్ము, నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పెను. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవేమని అడగగా యేసు నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. Here we see one man ఇక్కడ ఒక volunteers to follow the Lord Jesus Christ. ఇక్కడ ఒక మనుషుడు కనపడుతున్నాడు, స్వచ్ఛందంగా యేసుప్రభువుని వెంబడించడానికి పూనుకున్నాడు. Lord, I will follow you wherever you go. ప్రభువా నీవెక్కడికి వెళ్ళినా నేను నిన్ను వెంబడిస్తాను. But the Lord did not call him at all. అయితే ప్రభువు తన్ను పిలవనే లేదు. He did not call him. We see the next thing, verse 58. 58వ వచనంలో verse 59. 59వ వచనం Then చూడండి. he said to another, follow me. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పెను. He did not call this man. ఈ మనిషిని ప్రభు పిలవలేదు. Who volunteered to come. వీడు స్వచ్ఛందంగా వచ్చాడు. But looks at another man. మరొక వ్యక్తిని చూడండి. And says, you follow me. వానితో యేసు ప్రభు నన్ను వెంబడించు. The Lord is always watching our hearts. చూడండి ప్రభు ఎప్పుడు కూడా మన హృదయాలని చూస్తూ ఉంటాడు. Our motives. మన ఉద్దేశాలు. Our inner motives is more important to him. మన ఆంతరంగికమైన ఉద్దేశాలు ప్రభువుకు చాలా ప్రాముఖ్యమైనవి. When the first man began to volunteer to follow the Lord Jesus Christ, మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడినప్పుడు he had carnal aim in it. తనకున్న శరీరాన్ని బట్టి He said, wherever you go. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా. He thought he is going to a big palace. కాబట్టి ఆయన అనుకున్నాడు ఆయన రాజభవనానికి పోతాడేమో. With all the comforts of the world. లోకంలో ఉన్న సుఖాలన్నీ ఆయనవేగా ఉంటాయి. He is going there. అక్కడికి వెళ్తున్నాడేమో. Therefore let me follow him. అంచేత ఆయన వెంబడించని. So then the Lord told him, కనుక ఆ వ్యక్తితో అన్నాడు, didn't you say wherever I go? ఏంటి ఎక్కడికి వెళ్ళినా వస్తానంటున్నావు? I'm going to a place. నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? In the mountain. పర్వతానికి. No pillow, no bed there. అక్కడ పిల్లో బెడ్ ఏమీ లేవు. I have to find a place for me to sleep for the night. ఆ రాత్రి పడుకోవడానికి స్థలం కూడా దొరకదు. And tomorrow I have to find another place. మళ్ళీ రేపు ఇంకొక స్థలం వెతుక్కోవాలి. Whichever area I have gone, there I have to find some place where I have to lay my head. నేను ఎక్కడికి వెళ్ళినా నా తల వాల్చుకోవడానికి స్థలం వెతుక్కోవాల్సిందే. The foxes have holes. నక్కలకు బొరియలు ఉన్నాయి. I am the one who created the foxes. తర్వాత ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి. Though they deceive me, I give them even them also I give them holes. చూడండి అవి నన్ను మోసం చేసినా వాటికి కూడా నేను ఆ బొరియలు ఇచ్చాను. And the birds of the air nest. కాబట్టి ఆకాశ పక్షులకు గూళ్ళు ఇచ్చాను. But for me there is no place to lay down my head. నాకైతే తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు. We don't see this man after that volunteering. తర్వాత ఈ వ్యక్తి స్వచ్ఛందంగా ప్రభువుని వెంబడించినట్టు మనకు కనబడదు. In his heart he made his decision. హృదయంలో తీర్మానం చేసుకున్నాడు. If I go behind him, ఒకవేళ ఆయన వెనకపోతే I won't get the 10,000 rupees. 10,000 దొరకపోవచ్చు నాకు. I won't get the salary. లేక ఆ జీతం నాకు దొరకకపోవచ్చు. I will lose this. నేను దీన్ని పోగొట్టుకుంటాను. Why to lose that also? అది కూడా ఎందుకు పోగొట్టుకోవాలి? He says he does not have anything. కాబట్టి ఆయనకి ఏమీ లేదంటున్నాడుగా. No place even to lay down his head. అసలు తలవాల్చుకోవడానికే స్థలం లేదంటగా. Therefore I will just stay back. కాబట్టి అందుచేత ఇంకా నేను వెనకుండిపోతాను. So with that carnal aims people come initially to follow. శరీర మనస్సుతో ఉండేవాళ్ళు ఆరంభములో వెంబడించి కోరుతారు. The Lord doesn't promise anything. దేవుడు వారికి వాగ్దానము చేయడు. He doesn't promise anything. దేవుడు వారికి వాగ్దానం చేయడు. When he asked Abraham to go and offer his son Isaac, అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు, he never promised him there will be a lamb on top of the hill, don't worry. ఆ కొండ మీద నేను ఒక పొట్టేలుని పెడతాను నువ్వేం చింతపడమాకు అని చెప్పలేదు. If he had said that, ఒకవేళ అలా చెప్పి ఉంటే Abraham would have said left right gone straight away to the mountain. అబ్రహాము ఇంకా కాస్త తొందరగా లెఫ్ట్ రైట్ అని వెళ్ళి ఉండేవాడు. He didn't offer him anything. కానీ ఏమీ కూడా తను వాగ్దానం చేయలేదు. He simply said go sacrifice your son. ఊరికే వెళ్ళి నీ కుమారుని అర్పించు అన్నాడు అంతే.
so that we may die to all carnal interests. తద్వారా శరీర సంబంధమైనటువంటి శ్రద్ధలన్నీ మనం పోగొట్టుకోవాలి. Abraham took up that challenge. కాబట్టి అబ్రహాం దాన్ని ఒక సవాల్గా తీసుకున్నాడు. Whatever be it, Lord, I will follow you. ప్రభువా ఏది ఏమైనా నేను నిన్ను వెంబడిస్తాను. Even if I have to sacrifice my son. ఒకవేళ నా కుమారుని అర్పించాల్సి వచ్చిన. So he went to Mount Moriah. కనుక మోరియా పర్వతానికి వెళ్ళాడు. He sharpened the knife and took the knife and was about to cut his son. కనుక తన కత్తిని పదును పెట్టాడు, కుమారుని చంపడానికి పైకెత్తాడు. Then alone the Lord is saying, అప్పుడే ప్రభువు అంటున్నాడు, lay not thine hand upon the lad. ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు. Do him no harm. వానికి హాని చేయవద్దు. Then opens his eyes. అప్పుడు కళ్ళు తెరిచాడు. You can see the lamb there. అక్కడ పొట్టేలు కనపడింది. Caught in the bush. అది పొదల్లో చిక్కుబడి ఉంది. Why didn't I see it now earlier? నేను ఎందుకు ముందు చూడలేదు దీన్ని? His eyes have been closed by the Lord. కాబట్టి ప్రభు తన కళ్ళు It మూసేశాడు. is there only. అది అక్కడే ఉంది. It has been caught for some time. అది కొంతకాలంగా అక్కడ చిక్కుబడి It is ఉంది. the Lamb of God even from the foundation of the world. జగత్తు పునాది వేయబడక మునిపే ఈ గొర్రెపిల్ల ఉంది. But we are not able to see it. అయితే మనం దాన్ని చూడలేకపోతున్నాం. Only in some point of time. అయితే ఒక సమయం వచ్చినప్పుడు మాత్రమే. We also saw it and got saved. కాబట్టి ఆ రీతిగా మనం చూచి రక్షించబడ్డాం. But that lamb has been there from the foundation of the world. కాబట్టి ఆ గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని ఉంది. Caught upon the bush of Calvary. ఆ కల్వరి శిలువ మీదనే దాన్ని మనం చూడగలిగాం. But one day God opened our eyes. ఒక దినాన ప్రభు మన నేత్రాలు తెరిచాడు. Oh, the Lamb of God. కానీ దేవుని గొర్రెపిల్ల It has come to rescue me. అది నన్ను కాపాడడానికి I వచ్చింది. should have died. నేను చనిపోవాల్సి ఉంది. But it is taking my place. అది నా స్థానాన్ని తీసుకుంది. And wherefore we are saved. మనం రక్షించబడ్డాం. Therefore in every occasion the provision of God is like that. కాబట్టి ప్రతి సందర్భంలో కూడాను దేవుని సరఫరా అలాగుంటుంది. He didn't give a big blueprint to his servant and say, now if you come out you will come to this place, wonderful big place, and you will rent it out and you will joyfully sit there with all the comforts. చూడండి, మనం సేవ నిమిత్తం బయటకు వచ్చినప్పుడు ప్రభు ముందుగానే అన్ని ఏర్పాట్లు ఆయన చేసినవన్నీ మనకు చూపించడు. పలానా చోటుకి పోతే నీకు ఇలాంటి విశాలమైన భవనం దొరుకుతుంది, అక్కడ నువ్వు ఇంత సౌఖ్యంగా ఉంటావు అన్న విషయాలన్నీ ముందుగానే చెప్పడు. He just simply wants us to obey. కానీ కేవలం లోబడు అని చెప్తాడు. That is following him. ఆయన వెంబడించడంలో ఉన్న నియమం. Wherefore whenever we have carnal interest in our heart to follow the Lord Jesus Christ, యేసు ప్రభువారిని వెంబడించడానికి శరీర సంబంధమైనటువంటి ఆశలు ఏమన్నా మనలో ఉంటే, though there was an initial urge in our hearts to follow him, ఆరంభములో ఆయనను వెంబడించేదాని కొరకు మనలో ఆశ ఉన్నా, because these thorns and briars of carnal interest, if they are not uprooted, it will hinder you from following the Lord Jesus Christ. మనలో శరీర సంబంధమైనటువంటి ఈ ఆశలు ముళ్ళ తుప్పలు గచ్చ పొదల్లాగా ఉండి అవి మనం ఆయనను వెంబడించకుండా మనల్ని ఆటంకపరుస్తాయి. Whenever we want to do God's will, we need to deny something, we need to forsake something, even something that we have been enjoying, which we have been profited with. చూడండి, మనం ఎప్పుడు కానీ ప్రభును వెంబడించాలని కోరబడినప్పుడు ఖచ్చితంగా అంతకు మునుపు మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలు కానీ సౌఖ్యాలు కానీ అన్ని పరిస్థితులు కానీ మనం వదులుకోవాల్సి వస్తుంది. But some people do not want to give it up away. కొంతమంది అయితే వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. I don't care about this. నేను వాటి విషయం చింతపడను. Follow the Lord is more important. కానీ యేసు ప్రభువారిని వెంబడించడమే నాకు చాలా గొప్ప. Therefore they will regret all throughout their lifetime. అందుచేతనే వారి జీవితకాలం అంతా కూడా ఆ విషయంలో ఇంకా చింతపడాల్సి ఉంటుంది. I made a mistake. అయ్యో పొరపాటు చేశాను. That day itself I should have gone with them. నేను వెళ్ళవలసి ఉంది వాళ్ళతో. I should have followed the Lord Jesus Christ. నేను యేసు ప్రభువుని వెంబడించుంటే They బాగుండేది. will regret throughout the lifetime. వారు జీవితకాలం అంతా కూడా అలా They will చింతపడతారు. never have peace in their hearts. వారి హృదయాల్లో ఎన్నడూ సమాధానం ఉండదు. Oh, they have gone away from for following the Lord and the way of the Lord, in the way of the Lord. ఎందుకనగా వారు దేవుని యొక్క మార్గంలో నుండి ఆయనను వెంబడించడం నుండి వైదొలిగిన వారు. So here we see, first of all, carnal interest will hinder us. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా శరీర సంబంధమైనటువంటి విషయాలు మన ప్రయాణానికి అడ్డొస్తాయి. Then we see about the second man. తర్వాత రెండో వ్యక్తిని మనం చూడవచ్చు. The Lord says, follow me. ప్రభువు అన్నాడు, నీవు నన్ను వెంబడించు. See, in this we see the sovereignty of the Lord Jesus Christ. The sovereignty of the Lord Jesus Christ. ఇందులో యేసు ప్రభువారి యొక్క సార్వభౌమత్వాన్ని చూడవచ్చు. All these people were together at the same time. ఇంకా వీళ్ళంతా కూడాను అక్కడ కాసేపు కలిసి ఉన్నారు. But something he saw in this man. అయితే ఈ వ్యక్తిలో దేవుడు ఏదో చూశాడు. No carnal interest. కనుక ఈ శరీర సంబంధమైన శ్రద్ధ ఏమీ లేదు. He did not want to follow the Lord for some gain, filthy lucre or gain. కాబట్టి ఏదైనా లాభాపేక్షతో ప్రభు నుండి ఏదైనా దొరుకుతుందేమో ఆశతో తను వెంబడించడం He లేదు. could see the heart of that man. ఆ మనుషుని హృదయాన్ని ప్రభు చూచాడు. And the Lord himself says, follow me. ప్రభు స్వయంగా అంటున్నాడు, నన్ను వెంబడించు. It is a pure call from the Lord himself. ఇది స్వయంగా ప్రభు యొద్ద నుండి వచ్చినటువంటి పిలుపు. Even so is full-time calling. అలాగనే సంపూర్ణ సేవ విషయంలో You and I are not we don't make the decision to follow him. చూడండి, ఆయనను వెంబడించేదానికి నీవు నేను తీర్మానం చేయం. It is a call from God himself. అది స్వయంగా దేవుని యొద్ద నుండి వచ్చే We పిలుపు. don't know why.
ఎందుకో తెలియదు. What good he finds in us. మనలో ఏ మంచి చూశాడో తెలియదు. When we search ourselves, we don't find that good at all. మనలో ఏదైనా మంచి ఉందా అని వెతికితే ఏమీ దొరకదు. But he calls us. అయితే ఆయన మనల్ని You పిలుస్తున్నాడు. follow me. నీవు నన్ను వెంబడించు. That means specific. అది చాలా ఖచ్చితమైనది. He can reject some person and he can call you. దాని భావం ఏంటంటే ఎవరినో నిరాకరిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. He rejected Esau and he called Jacob. ఆయన ఏశావును నిరాకరించాడు, యాకోబును పిలిచాడు. And that is a special call. అది ప్రత్యేకమైన పిలుపు. And many don't understand this. చాలా మందికి అది అర్థం కాదు. When God has specialized you, దేవుడు ఆ రీతిగా నిన్ను ప్రత్యేకించాడు. you follow me. నీవు నన్ను వెంబడించు. So this man was given a specific call by the Lord. కాబట్టి ఈ వ్యక్తికి ఆ ప్రత్యేకమైనటువంటి పిలుపు ఉంది. When that call suddenly came, కాబట్టి ఎప్పుడైతే పిలుపు అకస్మాత్తుగా వచ్చిందో, he was no different from all of us. మనకంటే భిన్నమైనోడేం కాదు. So what did he say to the Lord? ప్రభువు ఏం చెప్పాడు చూడండి. Luke chapter 9 and verse 59. లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం. Then he said to another, follow me, but he said, Lord, let me first go and bury my father. ఆయన మరొకరితో నా వెంబడి రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మను. He did not say, don't, Lord, I will not follow you. ప్రభువా నేను నిన్ను వెంబడించను అని ఏమాత్రం చెప్పలేదు. But he was giving an excuse now. అయితే ఇప్పుడు ఒక చిన్న సాకు చెప్తున్నాడు. He didn't expect God to call him. తను ప్రభు పిలుస్తాడని ఎదురు చూడలేదు. God's call comes to us very unexpectedly. మనం ఏమాత్రం ఎదురు చూడనప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడు. That brother says God has called him. కాబట్టి ఆ సహోదరుడేమో దేవుడు నన్ను పిలిచాడని చెప్పాడు. What can he go and do for the Lord? వీడేం చేస్తాడు వెళ్ళి సేవ? I thought the Lord will call that brother. He is a good preacher in the house of God. ఆయన్నైతే దేవుడు పిలిస్తే మంచిది, ఎందుకంటే వాడు మంచి బోధకుడు. Our human judgment, మన మానవ సంబంధమైన తీర్పు is always contrary to God's wisdom. దేవుని జ్ఞానానికి ఎల్లప్పుడూ వ్యతిరేకంగా ఉంటుంది. This man is calling. ఈ మనిషిని పిలుస్తున్నాడా? The crowd there would have misunderstood. బహుశా గుంపులో ఆయన తప్పుగా అర్థం That man చేసుకున్నాడు. said, I will follow him. ఆ మనుషుడేమో నేను వెంబడిస్తానంటే, Lord, I will want to follow you, but he's not calling that person. ప్రభా నేను నిన్ను వెంబడించి కోరుతున్నా అంటే వాడినేమో పిలవలేదు. But this man never even expected. అది వీడు అసలు ఎప్పుడు సేవ గురించి అనుకోలేదు. But he's calling this person. ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు. When the Lord calls you like that, ప్రభు నిన్ను ఆ రీతిగా పిలిచినప్పుడు it may be unexpected to you. అది నీకు అకస్మాత్తుగా జరిగింది అయి We ఉండవచ్చు. do not know why. ఎందుకో నీకు You తెలియదు. will also not know why. నీకు కూడా అది ఎందుకో తెలియదు. Thou knowest not now, but thou will know later. ఇప్పుడు నీకు తెలియదు, ఇక మీదట తెలుసుకుంటావు. Thou knowest not now, but thou will know later. ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుంటావు. But like all of us, he began to make excuse. కాబట్టి మనలాగానే తాను కూడా సాకు చెప్పాడు. Immediately some wisdom he gets. We don't know from where. కాబట్టి ఇట్లాంటి సమయాల్లో మనకు జ్ఞానం వస్తుంది, ఎక్కడి Let నుంచి me go వస్తుందో and తెలియదు. bury my father and come. మొట్టమొదటిగా నా తండ్రిని పాతి పెట్టి తర్వాత వస్తాను. Was his father dead at that time? ఆ సమయానికి తండ్రి చచ్చిపోయాడా? If he had been dead, he'll be in the funeral service. చూడండి, If his father was dead, he would be in the funeral service. కాబట్టి ఒకవేళ తండ్రి నిజంగా చచ్చిపోయి ఉంటే ఆ భూస్థాపన కార్యక్రమంలో ఉండాలి కదా. Father is still alive, but old man may die at any time. చూడండి, తండ్రి ఇంకా బతికే ఉన్నాడు, ముసలోడు చావలేదు. అప్పటికే ఈయన చావుల గురించిన ఆలోచనలు. And he knew that he had so much of confidence. He will not die now. Today I can go and see the Lord Jesus Christ. కాబట్టి ఎంత కాన్ఫిడెన్స్ లో ఉన్నాడంటే ఈ రోజు మా నాన్న ఎట్టయినా చచ్చిపోతాడు, ఆయన పాతి పెట్టిన తర్వాతనే పోతాను He అనుకుంటున్నాడు. is going to stay for another few more years at least. కాబట్టి He's going to live for another few more years at least. క్షమించండి, వాళ్ళ తండ్రి గారు ఇంకొక 2-3 సంవత్సరాలు బ్రతుకుతాడు. This man will not so easily go to the grave. కాబట్టి ఈ ముసలాయన వెంటనే సమాధికి పోయేటట్టు లేడు. In these modern days, many children think like that. కానీ ఈ దినాల్లో చాలా మంది అరితిగా అనుకుంటారు, When will this old lady go to the grave? How long I can take care of her? ఈ ముసలిది ఎప్పుడు చచ్చిపోద్ది, ఎంతకాలం చూడాలా, How long I'll take care? ఎంతకాలం చూడాలి ఇవిని. Still she is so strong. Why? When will she go? ఇంత బలంగా ఉంది, ఇప్పుడు కూడా ఇంత బలంగా ఉంటే ఎప్పుడు చేస్తుంది అబ్బా. So they can lose their patience. They go and put them in old age home finally. కాబట్టి ఆ రీతిగా వాళ్ళని చూసేటువంటి విషయంలో సహనం కోల్పోతుంటారు. And old age home has become a flourishing business today. కాబట్టి అందుచేతనే ఇంకా వాళ్ళని చూడలేక వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు. అందుకే ఈ దినాల్లో ఓల్డ్ ఏజ్ హోమ్లో 6 పువ్వులు 3 పువ్వులు 6 కాయల్లాగా ఉన్నాయి. And so it's modern children are like that. కాబట్టి ఈ అధునాతనమైనటువంటి పిల్లలు ఆ రీతిగా ఉన్నారు. ఈ They look forward for the funeral service of their parents. Old parents. వాళ్ళు తల్లిదండ్రుల భూస్థాపన కార్యక్రమం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. So this person was saying, I want to bury my father soon. కాబట్టి ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటే ముందు మా నాన్నని పాతి పెట్టాలి. No, Lord, what can I do? కాబట్టి నేనేం చేయాలి ఇప్పుడు? You are not taking away his breath. కాబట్టి నువ్వేమో ఆయన ఊపిరి తీయట్లేదు, You only are holding his breath.
నువ్వే ఆయనకి ఇంకా బతికిస్తా ఉన్నావు. If you take it away, I'll bury him and come back. నువ్వు చంపే ఆయనని తర్వాత వస్తాను నేను సేవకి. So here we see this man కనుక ఈ మనుషుడు giving an excuse. ఈ సాకు చెప్తా ఉన్నాడు, Let my father die. మా నాన్నగారు I చనిపోయి don't know when he's going to die. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. So after he dies ఆయన చనిపోయిన తర్వాత and the funeral service over, I bury him. భూస్థాపన కార్యక్రమం చేసి సమాధి చేసి Then I will come. అప్పుడు వస్తాను. By this time the Lord would have resurrected and gone into heaven. కాబట్టి ఈ పాటికి యేసుప్రభువు వారు ఆరోహణమై కూడా వెళ్ళిపోయి ఉండవచ్చు. He would have gone into heaven. Where to follow him now? కాబట్టి ఇప్పుడు ఆరోహణం వెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడికి పోవాలి? So many times we give the Lord time. చాలా పర్యాలు సమయం మనం ఇస్తాం ప్రభుకి. When the Lord's time comes, ప్రభు సమయం వచ్చినప్పుడు you just keep following him. వెంటనే ఆయనను వెంబడించడానికి పూనుకో. Don't find any or ask the Lord for any convenient time. కాబట్టి అనుకూలమైన సమయం ఏదైనా నాకు దొరుకుతుంది ప్రభా వేచి ఉండని చెప్పవద్దు. There is called convenient Christianity today. కాబట్టి అనుకూల క్రైస్తవులు అనేవారు ఉన్నారు. You can see that every day in the churches also. కాబట్టి సంఘాల్లో ఇప్పుడు అలాంటి వాళ్ళని చూడవచ్చు. 9:30 of the morning Sunday service. ఉదయకాలం 9:30కు ఆరాధన ప్రారంభమవుతుంది. Some convenient believers, they made it 11:30 for them. కాబట్టి కొంతమంది అనుకూల క్రైస్తవులు దాన్ని 11:30కు చేస్తారు. And for some it is 10:30. కొంతమందికి 10:30కు చేసుకుంటారు. Whatever you say, they will come at 10:30 only. నువ్వు ఎన్ని చెప్పు ఎన్ని తిట్టు 10:30కే వాళ్ళు వస్తారు. This time only is convenient for me. ఎందుకంటే ఇదే నాకు అనుకూలమైన సమయం. Let the songs be sung, let the worship message get over. మీరు పాటలు పాడుకుంటారో ఆరాధన చెప్పుకుంటారో నాకు అనవసరం. My time for the Lord is only 10:30. ప్రభువు దగ్గరికి నేను వచ్చే సమయం మాత్రం 10:30. And we asked them, okay, we'll change that worship service time to 10:30. Let us begin at 10:30. బహుశా ఒకవేళ వాళ్ళ మీద జాలి పడి సర్లేండి ఆరాధన కార్యక్రమం 10:30కు ప్రారంభిస్తామని. They've made the time 10:30. అయితే వాళ్ళు ఇప్పుడు 10:30 చేశారా? So I can go a little bit late. ఇప్పుడు ఇంకా కొంచెం ఆలస్యంగా వెళ్ళాలి నేను. Just like Felix of the Bible. అంటే బైబిల్లో ఉన్న ఫెలిక్స్, Paul was urgently preaching to him. పౌలు ఎంతో తీవ్రంగా తనకు బోధిస్తూ వచ్చాడు. For the salvation of his soul. రక్షణను గురించి. But he did not. He said, you come after some convenient. When I get some convenient time, I'll hear from you. ఫెలిక్స్ అంటాడు నాకు అనుకూలమైనప్పుడు మళ్ళా నేను నిన్ను పిలిపిస్తాను. And he never heard the gospel after that. దాని తర్వాత మరెన్నడూ తను స్వార్థ వినలేదు. Today in hell he is regretting. కాబట్టి ఈ దినాన నరకంలో ఉండి పశ్చాత్తాపడుతున్నాడు. God gave me a wonderful opportunity. దేవుడు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. Was not the scripture written, today is the day of salvation? లేఖనంలో రాయబడలేదా ఇప్పుడే ఈ దినమే మిక్కిలి అనుకూలమైన సమయం. Today if you hear his word, if you hear his voice, harden not your hearts. నేడు మీరు ఆయన శబ్దం వినని యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. But I said tomorrow you come. కాబట్టి నేనేమో రేపు వస్తుందంటున్నా. And tomorrow never came. కానీ ఆ రేపు ఎన్నడూ రాదు. This man, ఈ మనుషుడు, he said, let me go and bury my father. నా తండ్రిని వెళ్ళి పాతిపెట్టని. The Lord said, let the dead bury the dead. కాబట్టి ప్రభు అన్నాడు మృతుల్ని పాతిపెట్టుకుంటా. This is more important, more urgent than going and burying your father. అది నీ తండ్రిని పాతిపెట్టే దానికంటే మరింత శ్రేష్టమైనది ఇది. That less important thing somebody let them do. దానికంటే తక్కువైనటువంటి కార్యాలు ఇంకెవడైనా చేయని. This is more important. ఇది చాలా ప్రాముఖ్యమైనది. To follow me. నన్ను వెంబడించు. To serve me. నన్ను సేవించు. I have called you. నేను నిన్ను పిలిచాను. Come out. బయటికి రా. We don't know what decision that man made. ఆ మనుషుడు ఏ తీర్మానం చేశాడో తెలియదు. And you also, we do not know what decision you are going to make. కానీ నీవు కూడా ఏం తీర్మానం చేస్తావో నాకు తెలియదు. It's between you and the master. ఇది నీకు నీ యజమానునికి మధ్యలో. And then thirdly we see తర్వాత మూడోది మనం చూద్దాం. another person is coming there. మరొక వ్యక్తి వస్తున్నాడు. And asking the Lord. ప్రభువుని అడుగుతున్నాడు. He's saying, Lord, I want to follow you. కాబట్టి వాడు కూడా ప్రభువా నీ వెంట వచ్చేదను అంటున్నాడు. And then the Lord says, తర్వాత ప్రభు అన్నాడు, Luke chapter 9 verse 61. 61వ వచనం. And another said, Lord, I will follow you, but let me first go and bid them farewell who are at my house. మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంట ఉన్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవు ఇమ్మని అడగగా. He was saying, Lord, I am like Elisha. ప్రభువా నేను ఎలీషా లాంటి వాడిని. And Elijah called him. ఏలియా పిలిచినప్పుడు he said the very same word. ఇదే మాటలు చెప్పాడు కదా. I also know scripture. నాకు కూడా లేఖనాలు బాగా well versed in the Bible. బైబిల్ బాగా పరిచయం నాకు. So I am imitating Elisha. నేను ఎలీషాను అనుకరిస్తున్నాను. So I'll also go bid farewell to my parents and come back. నేను కూడా నా తల్లిదండ్రులకు వెళ్ళి సెలవు తీసుకొని వస్తాను. Something they can be like brother Baksing. కాబట్టి కొంతమంది ఏమనుకుంటారంటే బక్సింగారు లాంటి. Lord knows our weaknesses. చూడండి ప్రభు మన బలహీనతలు ఎరుగును. We are not everyone like the other person. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు ఇతరుల వలె ఉండలేము. In the following of the Lord Jesus Christ, we cannot imitate any person. యేసు ప్రభువును వెంబడించే విషయానికి వస్తే మనం అనుకరించకూడదు. Lord knows your weakness. నీ బలహీనత ఏంటో ప్రభువుకు తెలుసు. He knew Elisha's strength.
కాబట్టి ఆయన ఎలీషా యొక్క బలం ఎరుగును. He knew how committed he was. తాను ఎంత దృఢ సంకల్పం కలిగిన వాడు. That is why when he came to Elijah and told him, అందుచేత ఏలియా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు Elijah didn't say don't go. వెళ్ళవద్దు అని ఏం చెప్పలేదు ఏలియా. He didn't say don't. Any man puts his hand on the plow and looks back, he will not be fit. నాగటి మీద చేపెట్టి వెనక తట్టి చూచువాడు పాత్రుడు కాడు అన్న మాట ఏమీ ఎలీషాతో చెప్పలేదు. He knew, he had confidence about Elisha. ఎలీషా విషయంలో తనకున్నటువంటి ఆ భరోసా ఉంది. Wherefore he just allowed him. అంచేత పొమ్మన్నాడు. And exactly that man went, bid farewell to his parents and he came back. కనుక తను ఊహించినట్లుగా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి సెలవు పుచ్చుకొని తను మరలా వచ్చాడు. We are not there. Not all of us are like that. మనలో అందరం అలాంటి వాళ్ళు కాదండి. Sometimes the Lord says, కొన్నిసార్లు ప్రభు అంటాడు, no, don't go to your parents. నీ తల్లిదండ్రుల గురించి ఏం చింతపడదు. There are so many histories in our Hebron testimony. కాబట్టి మన హెబ్రోన్ సాక్షుల్లో ఎన్నో విషయాలు చూడవచ్చు. Some people who have come for full time. కొంతమంది సంపూర్ణ సేవకు వచ్చారు. Bhaksin said, you stay here itself, don't go. కాబట్టి భక్త్ సింగ్ గారు నువ్వు ఇక్కడే ఉండి ఇంకెళ్ళిపోవద్దు అన్నాడు. Because if they go home, again the parents will convince. ఎందుకనంటే వాళ్ళు ఇంటికి వెళితే తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళని ఒప్పిస్తారు. So he knew they have no inner strength to resist that. కాబట్టి దాన్ని ఎదిరించేదానికి వారి ఆంతరంగిక శక్తి చాలదు అని ఆయనకు తెలుసు. The Lord knows our frame. దేవుడు మన నిర్మాణం ఎరిగినవాడు. So we must understand. మనం అర్థం చేసుకోవాలి. When God speaks something to you which may be little different to others, చూడండి, దేవుడు ఏదైనా ఇతరుల కంటే భిన్నంగా ఏదైనా నీకు చెప్పాడంటే don't hesitate, don't doubt it. దాన్ని అనుమానించవద్దు. When they said to him, కాబట్టి అప్పుడు ఆయనతో అన్నాడు, go to your house and bid farewell. కాబట్టి నీ ఇంటికి వెళ్ళి సెలవు తీసుకో. Why is he not saying that to me? ఎందుకు ఆయన ఆ రీతిగా చెప్పడం లేదు? He is very impartial. ఆయనకు పక్షపాతం ఎక్కువ. Don't think like that. ఆ రీతిగా అనుకోవద్దు. The Lord knows your weakness. నీ బలహీనత ఏంటో ఆయనకు తెలుసు. Accordingly he will give you instruction. ఆయన దాన్ని అనుసరించి నీకు హెచ్చరిక ఇస్తాడు. And accordingly you can protect yourself, preserve yourself to follow the Lord Jesus Christ. దాన్ని అనుసరించే ప్రభువును వెంబడించేటువంటి విషయంలో నువ్వు కాపాడబడి భద్రపరచబడతావు. So in the principles of following the Lord Jesus Christ, యేసు ప్రభువారిని వెంబడించే నియమాల విషయానికి వస్తే the important thing is ప్రాముఖ్యమైనది not to turn back. వెను తిరిగి చూడకూడదు. You put your hand upon the plow. నాగటి మీద చేపెట్టావు. Do not turn back after this. దాని తర్వాత వెనక తట్టు చూడవద్దు. Keep going, that's all. ముందుకే సాగి వెళ్ళు. You know you are in God's will. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని ఎరుగుదు. Till the end. అంతం వరకు I have decided to follow Jesus. నా ప్రభువును వెంబడించడానికి తీర్మానం చేశాను. No turning back. వెను తిరిగి చూడను. You put your hand upon the plow. నువ్వు నాగడి మీద చేపెట్టావు. No turning back. వెను తిరగవద్దు. Remember Lord's wife. లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. Remember Lord's wife. లోతు భార్యని జ్ఞాపకం చేసుకో. There are some people who may be double minded even now here. కొంతమంది ద్విమనస్కులుగా ఉంటారు ఇక్కడ కూడా. They may be think, oh, it would have been better, I would have been there. నేను అక్కడ ఉండింటే చాలా బాగుండేది. If they call me, I will go there. ఒకవేళ నన్ను పిలిస్తే నేను పోతాను. They want the best of both. కాబట్టి వాళ్ళకి ఏంటంటే రెండింటిలో దొరికే శ్రేష్టమైనది కావాలనుకుంటారు. That is how Lot was. అలాగే లోతు Double minded he was. ద్విమనస్కుడు తాను. He wanted the best of Eden. కాబట్టి ఏదెనులో మంచిది కావాలి. Best of Egypt also. Best of Egypt also. ఐగుప్తులో ఉన్న మంచిది కూడా. And he made a decision on that. దాని మీద తీర్మానం చేశాను. I will always be double opinionated. నేను ఎప్పుడు కూడా రెండు తలంపుల్లో ఉంటాను. Double minded. రెండు తలంపులు. They are always shaky people. అలాంటి వాళ్ళు కదిలించబడేవాళ్ళు. Oh, they will not follow till the end. వారు అంతం వరకు ఆయన వెంబడించలేరు. After putting a hand on the back, on the plow. ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టిన తర్వాత The hand is still on the plow only. ఆ చేయి నాగటి మీదనే ఉంది. But the heart is behind. అయితే హృదయం మాత్రం వెనక్కి తిరుగుతుంది. The heart is turned around. Nobody is able to see that. కాబట్టి మన హృదయాలు వెనక్కి తిరిగేది ఎవరు చూడలేరు. Just like the people of Israel. ఇశ్రాయేలు ప్రజలాగా. They are going in the wilderness. వారు అరణ్యంలో వెళ్తున్నారు. What happens? ఏం జరిగింది? Their face is towards Canaan. ముఖం మాత్రం కనాను వైపు ఉంది. But heart is in Egypt still. అయితే హృదయం మాత్రం ఐగుప్తు వైపు. Always thinking about Egypt. ఎంతసేపు ఐగుప్తుని గురించి ఆలోచన. I ate that fish is there. నేను అక్కడ మంచి చేపలు తిన్నాను. Melons there. తర్వాత ఉల్లిపాయలు. Carrot there. క్యారెట్లు తిన్నాను. Lettuce there. తర్వాత ఇంకా దోసకాయలు తిన్నాను. And face is towards Canaan. కనుక కనాను వైపుగా. But heart has turned back. అయితే హృదయం ఏమో వెనక్కి. Hand is on the plow. కానీ చెయ్యి నాగటి మీద ఉంది. But the face has turned back. అయితే వాళ్ళ ముఖం వాళ్ళ హృదయాలు వెనక్కి తిరిగి ఉన్నాయి. When Lot's wife was running with Lot, చూడండి, లోతు భార్య లోతు కలిసి పరిగెడుతుంది. he was running straight ahead. కాబట్టి ఆయనేమో ముందే చూస్తా పరిగెడుతున్నాడు. No turning back, he was singing and running. ఆయనేమో వెను తిరిగి చూడని పాడుతా వస్తున్నాడు. And she was holding her husband's hand. అయితే భర్త చేయి పట్టుకున్న భార్య dragging her. ఈడుస్తా ఉంది. He had to drag her. ఆమెను ఇడ్చుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. Hand in her husband's hand. చెయ్యేమో భర్త చేతిలో ఉంది. But heart in Sodom.
అయితే తన హృదయం మాత్రం Which is more stronger? ఏది బలమైంది? Heart was more stronger. కానీ హృదయం చాలా బలమైంది. Even the dragging of Lot was not stronger. కాబట్టి లోతు తనను లాక్కెళ్తున్నది బలంగా లేదు. When your heart is towards Sodom, towards the world, నీ హృదయం లోకం వైపు ఉన్నప్పుడు it will turn you finally. కనుక వెనక్కి So తిరిగింది. heart made a face turn now. కాబట్టి ఇప్పుడు హృదయము ముఖాన్ని వెనక్కి తిరిగేటట్టు చేసింది. Suddenly something, as Lot feels, అకస్మాత్తుగా ఏదో జరిగింది. what is this salt in my hand? ఏంటి నా చెయ్యి ఉప్పు అయిపోయిందే? What happened? ఏం జరిగింది? Where did the salt come from? ఈ ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? And he turned back and saw his wife as a pillar of salt. కాబట్టి వెనక్కి తిరిగి చూశాడు, తన భార్య ఉప్పు స్తంభంగా చేసింది. Remember putting our hand upon the plow, turning back, very dangerous. కనుక ఒక్కసారి నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడడం చాలా You ప్రమాదం. will fall away. నువ్వు పడిపోతావు. You will not be able to follow till the end. అంతం వరకు ఆయన వెంబడించలేదు. Very simple principles. ఇది చాలా సాధారణమైన నియమం. And in the evening we will see, మనం సాయంకాలం call చూద్దాం. to follow him with passion in our hearts for him. మనము ఆయన ఎడల ప్రేమ కలిగి నడుచుకున్నట్లుగా ఉండడానికి పిలువబడ్డాం. And finally call to follow him with perception in our hearts. మన జీవితాల్లో ఏక దృష్టితో ఆయనను వెంబడించు నిమిత్తమై మనం పిలువబడ్డాం. In John chapter 21, at least twice you can read the word, he showed himself. కాబట్టి యోహాను సువార్త 21వ అధ్యాయంలో 2 సార్లు రాయబడింది, యేసు తను తాను కనబరుచుకొనెను. With many infallible proofs he was showing himself to them. తనకు సజీవుడు అన్న విషయాన్ని బయలుపరచడానికి Look at me. అనేక సూచనల ద్వారా తను బయలుపరుచుకున్నాడు. Look at me. నా వైపు చూడు. Know me properly. సరిగా నన్ను ఎరుగు. I'm alive. నేను సజీవుణ్ణి. Look at my love. నా ప్రేమ చూడు. My hands. నా చేతులు చూడు. The wounds of my hands. నా చేతుల్లో గాయాలు చూడు. Look at my love. నా ప్రేమ చూడు. Look at that I'm alive. నేను సజీవుడన్న సంగతి చూడు. Look at all that I have for you. నేను మీ కొరకై సిద్ధపరిచినవన్నీ చూడు. Have a perception about me. నన్ను గూర్చిన సరైన దృష్టి కలిగి ఉండు. And follow me. నన్ను వెంబడించు. And follow me with a passion. ఎంతో అనురాగంతో నన్ను Follow me వెంబడించు. with love for me. నా యెడల ప్రేమ కలిగి నన్ను వెంబడించు. And you will be able to follow me till the end. అప్పుడు మాత్రమే అంతం వరకు వెంబడించగలవు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.